హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, 4 వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఒక మీడియం సైజు చిన్న క్యాలీఫ్లవర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీటిలో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని వడకట్టి అందులో వేసుకోవాలి. ఆనియన్ వేగిన తర్వాత వేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత ఒక టమాటో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని టమాటో మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. టమాటో ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చండి, వేస్తే బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి టమాటో మగ్గిపోయింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడమేనండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఉప్పు కారం ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం సాల్ట్ సరిపోలేదు, అందుకే నేను వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటున్నా. క్యాలీఫ్లవర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. చూడటానికి కూడా అట్రాక్టివ్గా బాగా కనిపిస్తుంది. ఎందులోకైనా సెట్ అయిపోతుంది కర్రీ. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా కొంచెం దగ్గర పడే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడమేనండి. అంతేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.